శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. శ్రేష్ఠదంతమహాకాయ కల్పాంతధనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు క్షేత్రాలన్నింటిలోనికి అత్యంత మహిమోపేతమైనటువంటి కాశీక్షేత్రం యొక్క మహిమని ఒక్కసారి వివిధ పురాణాల్లో మహర్షి ఏ రకంగా వర్ణించారనేది తెలుసుకుందాం. కాశీక్షేత్రం గురించి, కాశీక్షేత్రం యొక్క మహిమ గురించి అనేక పురాణాల్లో వ్యాస మహర్షి వారు తెలియజేశారు. ముందుగా లింగ మహాపురాణంలో కాశీక్షేత్ర మహిమ ఏ రకంగా వర్ణించారో ఒక్కసారి చూద్దాం. కాశీక్షేత్రం యొక్క మహిమ గురించి చెప్తూ మహాత్ముడు, మహానుభావుడు, జగత్తునంతటినీ సృష్టి చేసినటువంటి చతుర్ముఖాలున్నటువంటి బ్రహ్మగారు కూడా శతకోటి సంవత్సరాలు చెప్పేది ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు. ఎంతకాలము? 100,000,000 సంవత్సరాలు. విషయం ఏమిటి? కాశీక్షేత్ర మహిమ. అంటే బ్రహ్మగారు కూడా 100,000,000 సంవత్సరాలు చెప్పినప్పటికీ కూడా కాశీక్షేత్రం యొక్క మహిమని పూర్తిగా వర్ణించలేట. మరి సామాన్యుడైన వాడు కాశీక్షేత్రం యొక్క మహిమని ఏ రకంగా వర్ణిస్తాడు? ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో పరిణయం అయింది. అయిన తర్వాత గణాధిపతులందరూ కూడా అనుసరిస్తూ ఉండగా హిమాలయ క్షేత్రం నుంచి వారణాసి క్షేత్రానికి చేరుకున్నారు. చేరుకున్నటువంటి స్వామివారు పార్వతీదేవికి అవిముక్తేశ్వర లింగం, అదే విశ్వేశ్వర లింగం, ఈ విశ్వేశ్వర లింగాన్ని చూపించారు. చూపించి అక్కడే స్వామివారిని నివాసం చేశారు. కాశీక్షేత్రానికి ఉన్నటువంటి నామధేయాలు చూస్తే కాశీక్షేత్రము, వారణాసి, దేవ ఉద్యానము, ఆనంద కాననము అనేటువంటి
నామధేయాలు మనకు కనిపిస్తాయి. అమ్మవారు స్వామివారిని ప్రార్థన చేశారు, ఈ వారణాసి క్షేత్రం యొక్క మహిమని తెలియజేయండి అని. ఆమె యొక్క ప్రార్థనని మన్నించి స్వామివారు ఎంతో రహస్యం, అత్యంత రహస్యమైనటువంటిది, తనకెంతో ప్రియమైనటువంటిది వారణాసి క్షేత్రం. తనకెంతో ప్రియమైనటువంటి వారణాసి క్షేత్రం యొక్క మహిమ అత్యంత రహస్యమైనది. ఆ మహిమ గురించి, ఆ వారణాసి క్షేత్రం యొక్క గుణాల గురించి స్వయంగా స్వామివారు అమ్మవారికి తెలియజేసినటువంటి విషయాలను ఒకసారి స్మరించుకుందాం. ఈ పర్వదినం నాడు స్వామివారు చెప్తున్నారు, వారణాసి దివ్యక్షేత్రంలో నా యొక్క భక్తులు, అంటే శివభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా నివసిస్తారు అని చెప్తున్నారు స్వామివారు. అంటే ఇక్కడ నివసించేటువంటి వాళ్ళు ఒక్కసారి తమని తాను ప్రశ్నించుకొని సరిదిద్దుకునేటువంటి అవకాశం అన్నమాట. ఈ వారణాసిలో నివసించేటువంటి శివభక్తులు భస్మ ధారణ చేస్తారు, రుద్రాక్ష ధారణ చేస్తారు. వారికి ఉన్నటువంటి ఏకైక అపేక్ష మోక్ష అపేక్ష. వారు చేసేది శివ ఆరాధన, శివ ధ్యానము. ఎలా ఉంటారు వారు? జితేంద్రియులుగా నివసించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా కోరికలు పెట్టుకోవడము, అది కావాలి ఇది కావాలి అనేటువంటి లౌకికపరమైనటువంటి కోరికలన్నీ కూడా త్యజించి కేవలము మోక్షం పొందాలి అనేటువంటి సంకల్పంతో ఇంద్రియాలన్నీ కూడా వశంపరుచుకొని నివసిస్తూ ఉంటారు. స్వామివారు అంటున్న మాట, నా భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ భక్తుడు ఈ క్షేత్రంలో, అంటే కాశీ క్షేత్రంలో ఎంతవరకు నివసించాలంట స్వామివారి ఇష్టం ప్రకారం అంటే ఆ దేహి, ఆ జీవుడు మరణం సంభవించేంత వరకు కూడా ఈ కాశీ క్షేత్రంలో నివసించడం స్వామివారికి ఇష్టంట. ఎలా ఉండాలి వాడు? భక్తుడైన వాడు కేవలము శివుడి యందు మాత్రమే భక్తితో ఉండాలి. మనపూర్వకంగా ఏదో శారీరకంగా చేసే వాటికంటే కూడా మనస్సుని లగ్నం చేయాలి. మానసికంగా స్వామివారి పట్ల భక్తి కలిగి ఉండాలి. పుణ్యం సంపాదిస్తూ ఉంటాడు కాశీక్షేత్రంలో. ఆ పుణ్యం దేనికి వినియోగించాలంటే పరమేశ్వరుడు సమర్పణ చేయాలి. సర్వం శ్రీ విశ్వనాథ కాశీ విశ్వనాథార్పణమస్తు అనేయాలి, మహాదేవుడిగా సమర్పణ చేయాలి. ఆ రకంగా సమర్పణ చేస్తూ పొందేటువంటి మోక్షము ఇతర క్షేత్రాల్లో లభించదు అని చెప్తున్నారు స్వామివారు. ప్రారబ్ధ వశాన మరణం సంభవిస్తూ ఉంటుంది. ప్రారబ్ధవశాన సంభవించేటువంటి మరణము సహజ మరణం, అసహజ మరణం కాదు. మళ్ళీ అసహజ మరణాలకు కూడా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, అది కూడదు. ప్రారబ్ధం అనుభవించాలి, తదనుసారంగా సహజంగా మరణం లభిస్తుంది. ఎప్పుడైతే ఆ రకంగా సహజంగా మరణం లభిస్తుందో అటువంటి మరణం వల్ల, కాశీలో సంభవించేటువంటి సహజమైనటువంటి మరణం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది. ఇక దీనికి అవిముక్త క్షేత్రము అని నామం ఎందుకు వచ్చింది అంటే స్వామివారు చెప్తున్నారు, నేను ఎప్పుడూ కూడా కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళను, అవిముక్తము, అందువల్ల అవిముక్త క్షేత్రము అని పేరు వచ్చింది అని స్వామివారు చెప్పిన మాట బ్రహ్మగారు కానీ, ఇతర దేవతలు కానీ, సిద్ధులు కానీ, ముముక్షువులు కానీ వీరెవ్వరూ కూడా ఈ కాశీ క్షేత్రం యొక్క మహిమని వర్ణించలేరు అని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట. మనకి అనేకమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. స్వామివారు చెప్తున్నారు, నైమిషారణ్యం ఉంది, కురుక్షేత్రం ఉంది, హరిద్వారం ఉంది, పుష్కర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాల్లో
ఉన్నటువంటి పుణ్యతీర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం వల్ల కానీ ఆ తీర్థ జలాన్ని పానం చేయడం వల్ల కానీ లభించినటువంటి సంపూర్ణ మోక్షము అంటున్నారు ఇక్కడ. అంటే నైమిషము, కురుక్షేత్రము, హరిద్వారము, పుష్కరాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలలో స్నానం చేయడం కానీ ఆ తీర్థజలాన్ని సేవించడం వల్ల కానీ లభించినటువంటి సంపూర్ణమైనటువంటి మోక్షము వారణాసిలో లభిస్తుంది. కనుక వారణాసి అన్ని క్షేత్రాల కంటే కూడా మిన్న అయినటువంటిది అని స్వామివారు అంటున్నారు. ప్రయాగ క్షేత్రంలో కూడా మోక్షం లభిస్తుంది, కానీ అది స్వర్గకాంక్షతో కూడినటువంటి మోక్షము. అందువల్ల అది నిత్యమైనటువంటిది కాదు. వారణాసిలో మరణించినటువంటి సకాములకు కానీ నిష్కాములకు కానీ ఎవరికైనా సరే శాశ్వతమైనటువంటి మోక్షప్రాప్తి కలుగుతుంది అని స్వామివారి మాట. ఇక్కడ స్వామివారు ఒక ధర్మరహస్యం తెలియజేస్తున్నారు అమ్మవారికి. ఈ కాశీక్షేత్రంలో అందరూ అన్ని నియమాలు పాటించడం అనేది సాధ్యం కావకపోవచ్చు. అందువల్ల కొంతమంది ఏకభక్తం చేస్తుంటారు, కొంతమంది నక్తాలు చేస్తుంటారు, కొంతమంది వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇతర కారణాల వల్ల ఇటువంటి ఆహార నియమాలు పెద్దగా పాటించలేకపోతూ ఉంటారు. అయినప్పటికీ వారికి మోక్షం పొందడానికి ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు స్వామివారు. ఇంకొంతమంది వారి యొక్క జీవనం కోసం ఏవో చేస్తుంటారు, పౌరోహిత్యం చేస్తుంటారు, ఇంకేమైనా చేస్తుంటారు. అటువంటి వృత్తుల్ని అవలంబించినప్పటికీ కూడా అవిముక్త క్షేత్రంలో ప్రాణత్యాగం చేస్తే అటువంటి జీవాత్మ శివ సాయుధ్యాన్ని ఖచ్చితంగా పొందుతుంది, పొంది శివానందాన్ని పొందుతుంది. అది శివానందము, ఆ ఆనందాన్ని పొందుతుందని స్వామివారు చెప్పారు. జైనీశవ్యుడు అని ఒక మహా తపశ్శక్తి సంపన్నుడు. వారు శివభక్తి వల్ల మాత్రమే శివ సాయుధ్యాన్ని పొందారు. ఈ వారణాసి క్షేత్రంలో, కాశీ క్షేత్రంలో ఒక గుహ, జైనీశవ్య గుహ అని ఉంది. ఆ గుహలోనే వారు ఉంటూ ఉండేవారు. అక్కడ యోగాగ్ని ప్రకాశింపజేస్తూ ఉండేవారు, శివధ్యాన యోగం చేస్తూ ఉండేవారు. అందరికీ కూడా అక్కడ ఉపదేశాలు చేస్తూ ఉండేవారు, శిష్యులందరికీ కూడా. తద్వారా అనేక మంది అక్కడ దుర్లభమైనటువంటి కైవల్యాన్ని పొందడం జరిగింది. కుబేరుడు వారణాసి క్షేత్రంలో సమస్తమైనటువంటి సుకృతాల్ని, తాను చేసిన సుకృతాలన్నీ కూడా శివుడికి అర్పణం చేశాడు. తద్వారా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు, దేవర్షులు, స్వర్గంలో ఉన్నటువంటి అమరులు అందరూ కూడా ఏమిటి చేస్తున్నారయ్యా అంటే వారందరూ కూడా కాశీక్షేత్రానికి వచ్చి ఈ కాశీక్షేత్రంలో శివ ఉపాసనలో నిమగ్నమై ఉన్నారు అని పరమేశ్వరుడి మాట. ఎందరో మహాత్ములు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో సిద్ధపురుషులు ఉంటారు. వారందరూ కూడా మనకి కనిపించినటువంటి గుప్త రూపాల్లో కాశీక్షేత్రంలో ఎప్పుడు కూడా మోక్ష సాధన లక్ష్యంతో ఉపాసన చేస్తున్నారు, పరమశివుని ప్రార్థిస్తున్నారు అని స్వామివారు చెప్పారు పార్వతీదేవికి. కాశీక్షేత్రంలో మరణమే చాలు, ఎటువంటి అందులో ఇంకేమీ షరతులు ఉండవు. దానివల్ల ఈ సంసార బంధాల నుంచి విముక్తి పొందుతారు, శాశ్వతమైనటువంటి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఎన్నో పెద్దగా ఉపాసన సాధన చేయనటువంటి వాళ్ళకి కూడా శాశ్వతమైనటువంటి మోక్షప్రాప్తి కలుగుతున్నప్పుడు మరి ఎవరైతే మమకారాన్ని వదిలిపెట్టి, అహంకారాన్ని వదిలిపెట్టి ఒక ధీరత్వంతో
సత్వగుణ సంపన్నులై ఉండి ఇంద్రియాల్ని జయించి కామ్యమైనటువంటి కర్మలన్నింటినీ కూడా త్యజించి ఈ శివుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తుంటారో వారందరూ కూడా శివ అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటి వారు ఇంకా ముక్తి పొందరు అనేటువంటి సందేహమే ఉండదు. ముక్తి పొందడంలో ఎటువంటి సందేహము లేదు. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేల జన్మలు యోగాభ్యాసం ద్వారా పొందలేనటువంటి సంపూర్ణమైన మోక్షం కేవలము కాశీక్షేత్రంలో నివసిస్తూ శివ అనుగ్రహాన్ని పొందడం వల్ల పొందగలుగుతారు. మరొక రహస్యం చెప్తున్నారు స్వామివారు. ఇక్కడ 4 దిశల్లోని కూడా ఒక్కొక్క క్రోశం ప్రకారము విరాజిల్లుతూ ఉంటుంది కాశీక్షేత్రం. పంచక్రోశాత్మకమైనటువంటి కాశీక్షేత్రం. ఈ పంచక్రోశాత్మకమైన కాశీక్షేత్రంలో మరణము మోక్షదాయకము. కేదారం ఇత్యాది క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో మహాదేవుణ్ణి దర్శించి పూజించినటువంటి వాళ్ళు పొందే స్థితి ఏమిటి? మరణం తర్వాత కైలాసంలో వాళ్ళు ఆ గణ రూపంలో స్వామివారిని చాలా కాలం సేవిస్తూ నివసిస్తారు అక్కడ. ఆ తరువాత శివ సాయుధ్యం పొందుతారు. ఎక్కడ? కేదారనాథ్ ఇత్యాది క్షేత్రాల్లో స్వామివారి దర్శనం చేస్తున్నటువంటి వారు పొందే ఫలం అది. కానీ కాశీక్షేత్రంలో మరణించేటువంటి వాడికి మాత్రము తత్కాలంలోనే సంపూర్ణమైనటువంటి మోక్షము, శివ ఆనంద ప్రాప్తి కలుగుతాయి. ఇది కాశీక్షేత్రానికి ఉన్నటువంటి మహిమ అని స్వామివారు చెప్పారు. ఇక కాశీలో ఉన్నటువంటి తీర్థాలేమిటి, తీర్థరాజాలేమిటి అనే విషయం చెప్తున్నారు స్వామివారు. బ్రహ్మగారు ఏర్పరిచినటువంటి తీర్థము కపిలాహ్రదము అని ఉంది. ఇది ఆవు పాలతో సమానంగా ఉండేటువంటి ఉదగాన్ని కలిగి ఉంటుంది కుండము. ఇక్కడ స్వామివారు వృషధ్వజుడు అనేటువంటి పేరుతో కొలువుతీరి ఉన్నారు. అదే మాదిరిగా భద్రతోయము అని మరొక కుండము తీర్థం. ఇది కూడా బ్రహ్మగారి నిర్మితమే. ఈ తీర్థం దగ్గర అమరులైనటువంటి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, శివానుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇంకొక తీర్థము గక్షోపశమము. బ్రహ్మగారు శివలింగం తీసుకొచ్చారు స్థాపన చేయడం కోసం. ఆ స్థాపన జరగలేదు. వారికి కొంచెం కోపం వచ్చింది. శ్రీమన్నారాయణుడు తాను ఒక శివలింగ స్థాపన చేశారు కాశీక్షేత్రంలో. ఆ శివుడికి హిరణ్యగర్భేశ్వరుడు అని పేరు పెట్టారు. అంటే బ్రహ్మగారు పేరు పెట్టేశారు విష్ణుమూర్తి వారు. బ్రహ్మగారు తాను తెచ్చిన లింగం ప్రతిష్ఠ జరగలేదని బాధపడుతూ ఉంటే వారిని సంతృప్తిపరచడం కోసం శ్రీమన్నారాయణుడు తాను చేసినటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగానికి హిరణ్యగర్భేశ్వరుడు అని పేరు పెట్టి, ఈ లింగము చాలా ప్రసిద్ధి పొందుతుంది నీ పేరుతోటి అని చెప్పారు బ్రహ్మగారికి. అక్కడ ఆ హిరణ్యగర్భేశ్వర లింగంలో పరమశివుడు నివసించడం జరిగింది. ఈ హిరణ్యగర్భేశ్వర లింగాన్ని దర్శించినటువంటి వారికి శివలోక ప్రాప్తి కలుగుతుంది అని మహిమ చెప్పారు. మరొక తీర్థము స్వర్ణీనేశ్వరము అని ఉంది. ఇక్కడ బ్రహ్మగారు స్థాపించిన లింగం ఉంది. ఈ లింగానికి ఆవాహనము ఇత్యాదులు లేవు. అయినప్పటికీ వారు శివుణ్ణి ప్రార్థించారు. శివుడు స్వయంగా అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ప్రాణత్యాగం చేస్తారో వారికి పునర్జన్మ అనేది ఉండదు అని తెలియజేశారు. ఇదంతా కూడా మనకి లింగ పురాణంలో ఉన్నటువంటి కాశీక్షేత్రము యొక్క మహిమ. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. స్వస్తి.